సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఇంట్లోని విలువైన వస్తువులన్నీ కాలి బూడిదైపోయాయి. మద్దికుంట గ్రామానికి చెందిన దొనకుల బూదయ్య తండ్రి ఎల్లయ్య ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో విలువైన వస్తువులు, నిత్యావసర సరుకులతో పాటు బట్టలు, విలువైన భూమి కాగితాలు, వారి కొడుకుల స్టడీ సర్టిఫికెట్లతో పాటు నగదు కాలిపోయాయి. ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నది. ప్రభుత్వం, సెస్ అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేము అందులో అన్నీ కాలిపోయినాయి సార్. నేను వాళ్ళ ఇంటికి పోయినా జ్వరం వచ్చిన, ఆరోగ్యం మంచిగా లేక, భూమి కాగితాలు ఏం లేవు, కాగితాలు లేవు, ఏం లేవు, అన్నీ కాలిపోయినాయి. బియ్యం కాడికలు కాలిపోయినాయి, పప్పులు, ఉప్పులు, కారప్పొడి, పసుపు అన్నీ కాలిపోయినాయి. బట్టల కాడికలు ఏం ఆశ లేదు సార్. ఇక మీరు ఏదన్నా మా మీద దయ్యుండి ఏదన్నా కనకరించుండ్రి, అందరు సహాయకరం చేయండి. పానం మంచిగా లేదు సార్. నాది కరెంటు అది అయ్యి అన్నీ కాలిపోయినాయి సార్. ఈరోజు ఉదయం షార్ట్ సర్క్యూట్ జరిగి మా ఇంట్లో ఉన్న వస్తువులు, వంట సామాన్లు, బట్టలు కంప్లీట్గా పూర్తిగా కాలిపోయినాయని నిస్సాయ స్థితిలో రోడ్డు మీద నిలబడే పరిస్థితి వచ్చింది. పూర్తిగా ఏం లేకుండా కంప్లీట్గా కాలిపోయినాయి, పూర్తిగా పోయినాయి అన్న. చెప్పుకోవడానికి ఏం లేదు, గోడలు తప్ప చెప్పుకోవడానికి ఏం లేదు. పెద్దపల్లి జిల్లాలోని కాంట్రాక్టర్లు